హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇడ్లీ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇడ్లీ పెట్టాను. సో ఇడ్లీ ఎలా చేస్తున్నానంటే బేగం బజార్ స్టైల్ తాలింపు ఇడ్లీ అనమాట. సో అది ఎలా చేస్తామో చూపిస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎంతమందికని ఇష్టం ఇలా తాలింపు ఇడ్లీ? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే స్పైసీగా ఉంటుంది. సో దానికి పొడులు చాలా అవసరము. అంటే ఏదైనా పొడి, పల్లి పొడి, వడపావు పొడి, కరివేపాకు పొడి, పుటానా పొడి, ఏదైనా ఫ్రెండ్స్. ఎల్లికారం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అది చేయబోతున్నాను, చూసేయండి. స్టవ్ మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫ్యాన్, ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇడ్లీ అతుక్కపోతుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. 1.5 స్పూన్ వేసుకోవాలి, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా జీలకర్ర మంచిగా తినేటప్పుడు ఇట్లా వస్తుంటుంది కదా, సో చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, చాలా స్పైసీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. యాక్చువల్గా ఇడ్లీ సప్పగా చాలామంది తిన్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కరివేపాకు పెంచుకున్నాను అనమాట, చిన్న ఉంటే బాగుంటుంది. జీలకర్ర అయిపోయింది. గ్రీన్ చిల్లీస్ తీసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తింటుంటే బాగుంటుంది. చాలామంది రెడ్ చిల్లీస్ వేస్తారు, కాకపోతే రెడ్ చిల్లీస్ అనేవి తిన్నారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ తింటారు కదా. సో అట్లా చిన్న కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇవి కూడా ఎక్కువనే వేసుకుంటాను, కొంచెం స్పైసీ అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. కొంచెం మిక్స్ చేసుకొని సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనము ఇడ్లీ ఏంటంటే ఇడ్లీ తీసేసి కొంచెం ఇడ్లీ చల్లారాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి మీద వేస్తే మొత్తం అది లూజ్ అయిపోతుంది. సో అందుకోసం కొంచెం ఇడ్లీ మనం కొంచెం ఫ్యాన్కి పెట్టి చల్లారిపోయినాక దీంట్లో చేసి వేయాలి, హాఫ్ చేసి. సో అది ఎలానో మీకు చూపిస్తాను. ఇప్పుడే పెట్టాను కదా, కొంచెం చల్లారినాక ఇది ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కొంచెం ఈ తాలింపు చల్లారింది, ప్లస్ ఇడ్లీ చల్లారినాయి. సో ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ అసలు లైట్గా ఎంత అంటే అంత లైట్గా వేసుకోవాలి, పొడ్లలో కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో కొంచెం వేసుకుంటున్నాను. కారం కూడా లైట్గా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా. కొంచెం సిమ్ చేసుకొని ఇలా ఉంటుంది. సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది నో
సో ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని వేసేసాను కదా, లైట్గా మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము వేసుకుందాం ఫ్రెండ్స్ కరివేపాకు పౌడర్. అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది చట్పటా. ఇది పల్లి పౌడర్. సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది టేస్ట్ చేసేటట్టు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి పూజ చేయాలి. సో అన్నీ ఓకేనే ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో ఉప్పు వేస్తాము, ఇప్పుడు తాలింపులో లైట్గా ఉప్పు వేసాము, పొడులలో ఉప్పు ఉంటుంది. సో కరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా లైట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ఇంకా కొంచెం పొడులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, ఏం పర్లేదు. సో నేనైతే అన్నీ 3 వేసాను కాబట్టి కొంచెం కొంచెం వేసాను. సో మీరు ఇంకా వేసుకోవచ్చు. ఇంకా రెడ్ కలర్ కూడా, ఇంకా ఎక్కువ డార్క్ కలర్ కూడా కావాలంటే కూడా కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, అలా ఏం లేదు. కాకపోతే నేను గ్రీన్ చిల్లీస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో నేను కారం తక్కువ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే చిల్లీస్ బాగుంటాయి తినేటప్పుడు. సో అలా అని ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.